అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ఏదైతే మన కొండపోచమ్మ కెనాల్, తుర్కపల్లి కెనాలు, తుర్కపల్లి కెనాల్ ఏదైతే ఉన్నదో ఈ కెనాల్ మరి ఇక్కడ వడపర్తి నుంచి అంటే తుర్కపల్లి కెనాల్ ఏదైతే ఉందో ఇక్కడికి 24 కిలోమీటర్స్ ఉంటుంది. 24 కిలోమీటర్స్ అయితే 19 కిలోమీటర్స్ మాత్రమే డిగ్ చేసిండ్రు, తోడిండ్రు. ఇంకా 5 కిలోమీటర్లు పెండింగ్ అట్లనే ఉండే. ఈ పెండింగ్ ఉన్న కెనాల్ మరి గత సంవత్సరం రైతులు అడిగినప్పుడు మేము ఆ ఈఎన్సీ గారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అని వాళ్ళని అడిగితే మరి నీళ్లు వదిలేదు కానీ ఆ నీళ్లు పొలాల మీదకి రావడం జరిగింది. సరే, పొలాల మీదకి వదిలినప్పుడు రైతులు పోయినసారి రాని, ఈసారి రాని అని పరిస్థితి ఉండే. సరే, ఈసారి ఎందుకు మరి ఎట్లా చేద్దామని చెప్పి దీనికి పక్కా మరమ్మతు చేద్దామని వచ్చి ఇక్కడ పల్లెపాడు దగ్గరకు వచ్చి మొన్న గత 10 రోజులు ఎగ్జాక్ట్ 10 డేస్ కింద 28వ తారీఖు నాడు, గత నెల 28వ తారీఖు నాడు ఇక్కడికి వచ్చి ఈ కాలువ పరిస్థితి చూడడం, అక్కడికి వచ్చి డెడ్ ఎండ్ ఆగిపోయింది ఆడ పల్లెపాడు దగ్గర. ఆడ ఒక రైతు మరి తన భూమిలోకి వెళ్లి కాలువ పోవాలంటే కంపెన్సేషన్ ఇస్తేనే పోనిస్తానన్నాడు. అది ఇయ్యని పరిస్థితిలా అది అక్కడనే ఆగిపోయింది. మరి అంతకుముందు ఉన్న మరి అధికారుల, అంతకుముందున్న ప్రజాప్రతినిధుల, మా నియోజకవర్గం కానీ ఆ ప్రజాప్రతినిధులు పట్టించుకోలే. గత 3-4 ఏళ్లకెళ్ళి ఈ కెనాల్ అంటే ఎంత ఇంపార్టెంట్ కెనాల్ అంటే ఇది ఈ 5 కిలోమీటర్ల స్ట్రెచ్ చేస్తే ఇక్కడ వడపర్తి చెరువు, అక్కడ రాయన్ చెరువు ఈ పెద్ద తండా చెరువు అయితేంది, అక్కడ వడపర్తి చెరువు, ఆగా చెరువు అయితేంది, అక్కడ హన్మపురం చెరువు అయితేంది, మరి అక్కడికెళ్లి ఇది మనేవారు పంపు చెరువు అయితేంది, అట్లా అనంతారం చెరువులు అయితేంది, అక్కడికెళ్లి తాజ్పూర్ అయితేంది, ఆడికెళ్లి భువనగిరి చెరువు వరకు అయితేంది. ఇవన్నీ నిండుకుంటూ పోతే అంటే ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అయ్యే పరిస్థితి ఉంటుంది. భువనగిరి చెరువు దగ్గర కూడా ఆగకుండా భువనగిరి నుంచి కిందికి మరి కాలువలు పోయి అక్కడ తుకపురం చెరువు అయితేంది, అనాజ్పురం చెరువు అయితేంది, కింద తీనం చెరువు అయితేంది, ఇవన్నీ నిండుకుంటా కిందికి అక్కడ వీరవేలి వరకు కూడా పోయే పరిస్థితి ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.